సమిష్టిగా పనిచేసి వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేసి అరాచక పాలనకు చర్మగీతాన్ని పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడ్డెటి రాధాకృష్ణయ్య స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రెడ్డి అప్పలనాయుడు, బడ్డెటి చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికిచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యమని అన్నారు. వైసీపీ పతనం ఖాయమైందని, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారని అన్నారు. జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రజా సంక్షేమానికి, భావితరాల భవిష్యత్తు కోసం, మంచి సమాజ నిర్మాణానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని అన్నారు. క్రిమినల్స్ జగన్ రెడ్డి, అతని గ్యాంగు జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. కుట్రపూరిత ఆలోచనతోనే వైసీపీ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలందరూ తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఇరువురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇరు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. దుర్మార్గమైన అరాచక పాలన చేస్తున్న వైసీపీని గంగానదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జనసేన టీడీపీ మైత్రి బంధం బలంగా ఉందని బడ్డెటి చంటి, రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలిప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, మరడాని రంగారావు, పూజారి నిరంజన్, జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్, బివి రాఘవయ్య చౌదరి, దోనేపూడి లోవరాజు, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతికుమార్, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన వేరు మహిళలు మరియు మా టీడీపీ రాజ్య సీఎంగా మీ పుట్టినరోజు వేడుకలు మేము జరుపుతాం. మనం అందరూ ఎంత స్ట్రాంగ్ గా నిలబడతాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అపార్థాలతో ముందుకెళ్తే వైసీపీ వాళ్ళకి మనం అవకాశం ఇచ్చింది. ఈ సభను ఉద్దేశించి ఈ కార్యకర్త జనసేన కుటుంబం ఉమ్మడి కార్యకర్తగా ఉమ్మడి కార్యకర్తగా నేను చెప్తున్నాను. మా కార్యకర్త కుటుంబానికి మా అవకాశం ఇవ్వండి. మరి ఒక విషయం ఎలక్షన్ చెప్పండి ఎందుకు ఉపయోగపడింది చెబుతున్నప్పుడు మా ఢిల్లీలో నేను చెప్పా పని పక్కగా వచ్చేది తెలుగుదేశం ఓటన్నా అయోమయంగా వచ్చి ఎటువంటి పక్కన వచ్చారా ఆయన నేను పోలింగ్ పక్కన